సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి రమ్మీ ఫర్ ఎవర్ అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్లో రమ్మీ అన్నట్టయితే మనకి జెన్యూన్గా ఉంటుందా, మనకి విత్డ్రాల్ పర్ఫెక్ట్ ఉంటుందా, మనం నిజంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చా, ఈ యాప్లో కస్టమర్ సపోర్ట్ ఎట్లుంది, అసలు ఈ యాప్ని మనం యూజ్ చేయడం మంచిదా లేకపోతే దీన్ని అవాయిడ్ చేయడం మంచిదా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, సీదా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ రమ్మీ ఫర్ ఎవర్ అనే యాప్ ఏదైతే ఉందో ఇందులో కనుక మనం రమ్మీ అన్నట్టయితే టైం వేస్ట్, మనీ వేస్ట్ తప్ప వేరే ఏదైతే ఉండదు. సో దీన్ని మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోండి. నేను సీదా ఫస్ట్ బుల్లెట్ పాయింటే సీదా చెప్తాను, దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది బాట్స్ ద్వారా ప్లే అవుతున్నటువంటి గేమ్గా అయితే చెప్పుకోవచ్చు. అది ఎట్లా అంటే మనకి కార్డ్స్ మంచిగా పడ్డప్పుడు ఆపోజిట్ పర్సన్ అయితే గేమ్ క్లోజ్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే మనకి ప్రతిసారి అయితే మంచి కార్డ్స్ అయితే పడవు. సో దీన్ని కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మంచి కార్డ్స్ పడతాయో ఆపోజిట్ పర్సన్ అయితే ఆ గేమ్ అయితే క్లోజ్ చేస్తాడు. దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇందులో మీరు ఎన్నిసార్లు అయినా ఒక్క గేమ్ కూడా మీరైతే విన్ అవ్వరు. ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే విత్డ్రాల్ అయితే కావు, ఓన్లీ డిపాజిట్లు అయితే బరాబర్ అవుతాయి, విత్డ్రాల్స్ అయితే కావు. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా కస్టమర్ సపోర్ట్ అయితే వెరీ బ్యాడ్గా అయితే ఉంది, దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ యాప్ వచ్చేసి పెద్ద ఫేక్ యాప్, పెద్ద ఫ్రాడ్ యాప్. మీరు రమ్మీ ఆడాలనుకుంటే ఇంకేదన్నా ట్రై చేసుకోండి తప్ప ఈ రమ్మీ ఫర్ ఎవర్ అనే యాప్ జోలికి అయితే రావద్దు. ఈ యాప్కి సంబంధించి ఈ మధ్య యాడ్స్ అయితే అగుపడుతూ ఉన్నాయి. యాడ్స్ చూసి ఇన్స్టాల్ చేయకండి, ఇందులో డబ్బులు పెట్టకండి, నష్టపోకండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.